హాయ్ అండి, నమస్కారం. సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు నేను చికెన్ వెరైటీలో ఇంకొక వెరైటీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కోకోనట్ చికెన్. అవునండి, ఎండు కొబ్బరితో మనం ఈరోజు చికెన్ ప్రాసెస్ చేసేసుకుందాం, చికెన్ కర్రీ చేసేసుకుందాం. ఓకేనా? లెట్ స్టార్ట్. ఈరోజు మనం కోకోనట్ చికెన్కి ఏం కావాలో చూద్దాం. కోకోనట్ చికెన్ అంటే ఎండు కొబ్బరి కదా. ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, అల్లం, ఆనియన్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా అన్నీ అండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము మంచిగా ఒకటి గిన్నె పెట్టేసుకొని పొయ్యి ముట్టించేసుకొని దానికి మనము 1 kgకి సరిపోయే చికెన్కి కావాల్సినంత ఆయిల్ పోసేసుకుందాం. ఓకేనా? ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక మనము ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుంటున్నామండి. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి వెరైటీస్ అన్నీ నాకు తెలిసిన పద్ధతిలో చేస్తున్నానండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మంచిగా కలర్ చేంజ్ అవుతుంది కదండి. మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనము మన కరివేపాకు వేసేసుకుందాం. తర్వాత పుదీనా వేసి మంచిగా కలిపేసుకుందాం. చికెన్లో మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కదండి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు చికెన్లో. ఈరోజు మనం కోకోనట్ చికెన్ ట్రై చేస్తున్నాం అంతే. మంచిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్, ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసేసుకుందాం. మనం కర్రీస్ చేసేటప్పుడు చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఫ్రెష్ది అల్లం పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. అది కూడా మనకు ఆయిల్లో ఫ్రై కావాలండి. ఫ్రై అవుతే మనకి స్మెల్ తగ్గిపోతుంది, చాలా బాగుంటుంది. తర్వాత పసుపు, ఉప్పు, టేస్ట్ తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు. 1 kg కదా, అందుకని ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చికెన్ వేసేసుకుందాం. చికెన్ మంచిగా నీట్ చేసేసుకొని పెట్టేసుకొని చికెన్ వేసేసుకోవాలండి. చికెన్ మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టమా అండి చికెన్? మంచిగా కలిపేసుకొని తర్వాత మనము దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకొని మనము అది మొత్తం మసాలా అంతా నీట్గా కింది నుంచి నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని మంచిగా క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని దీన్ని ఒక 15 minutes మీడియం సిమ్లో మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడు చికెన్ మంచిగా మగ్గిపోతే మనకి బాగుంటుంది, ఉడికిపోతుంది. అయితే ఇప్పుడు మనము మన మసాలా రెడీ చేసుకుందాము. ఎండు కొబ్బరి, గరం మసాలా, సాజీరా, ఇలాచి, లవంగ, పట్ట, కొన్ని మిరియాలు అన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. మనం రెడీగా పెట్టుకుందాం పేస్ట్ని. ఓకేనా? ఈలోపు చికెన్ని ఒకసారి కలుపుకుందాం అడగంటకుండా. ఇది వాటర్ వచ్చేసింది కదా, ఆ వాటర్లో మంచిగా చికెన్ ఉడికిపోతుంది. చికెన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా నీట్గా కలుపుకొని మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు కొబ్బరి మసాలా గ్రైండ్ మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. అది నీట్గా పేస్ట్ చేసుకుందాం. మనం చికెన్లో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క వెరైటీ చాలా బాగుంటుంది. నాకు తెలిసిన వెరైటీస్ అన్ని నేను చూపిస్తాను. నేను చూపించే పద్ధతి అంతా నేను రొటీన్గా నేను చేసే పద్ధతి అండి. మీకు ఇంకొక స్టైల్ తెలిస్తే నాకు కూడా చెప్పండి, మీరు కూడా చేయించండి. ఓకేనా? ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ కదా. నేను చేసేది ఈ ప్రాసెస్. మంచిగా చికెన్ మగ్గాక దానిపైన మనం మంచిగా కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మంచి కారం వేసుకొని మళ్ళీ కలిపి నీట్గా దాన్ని సెట్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా
ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది మనం కొబ్బరి గరం మసాలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇది మంచిగా మగ్గాక కారం వేసినాక ఇంకా మంచిగా మగ్గాక దీన్ని డైరెక్ట్ దాంట్లో వేసేసేయాలన్నమాట. చికెన్లో ఈ మసాలా మొత్తం చికెన్లో వేసేసేయాలి. వేసేసి మళ్ళంతా ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి. నీట్గా కలిపేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇది మళ్ళీ మనము మంచిగా మగ్గనివ్వాలండి. మనం ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు మనము మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఇంత సెట్ చేశాను. ఇలా ఉంటే మనకు గ్రేవీ ఇలా ఉందనుకోండి, మనం పూరి చపాతీ దేనికైనా తీసుకోవచ్చు, రైస్కి తీసుకోవచ్చు, బాగుంటుంది. గారెలు కూడా తీసుకోవచ్చు. ఇలా మంచిగా బాయిల్ కానివ్వాలండి. నీట్గా ఆ మసాలా అంతా సెట్ అయ్యేటట్టు చికెన్ పీసెస్కి మొత్తం పట్టేటట్టు మంచిగా దీన్ని ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టి దాన్ని మగ్గనియాలండి. తర్వాత మనం కొత్తిమీర లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. ఎలా వస్తుందండి మన కోకోనట్ చికెన్, కొబ్బరి చికెన్. తర్వాత నిమ్మకాయ పిండేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకొని మంచిగా ఒక నిమ్మకాయ కొత్తిమీరతో గ్రైండ్ చేసేసుకొని మనం చికెన్ని రెడీ చేసేసుకుందాం. ఇంకో 5 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టి పెట్టేద్దామండి. అవసరం సిమ్లో పెట్టాలన్నమాట. జస్ట్ దమ్ లాగా పెట్టేసుకోవాలి. ఇంకా మంచిగా అవుతుంది. ఒక 1 మినిట్ అట్లా పెట్టేసుకొని చూడండి, మన చికెన్ రెడీ అయిపోయింది కదా. కోకోనట్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందండి? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కూడా చెప్పండి, ఓకేనా? మన కోకోనట్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. సింపుల్గా టేస్టీగా మన కోకోనట్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అండి. ఇదొక వెరైటీ, నాదొక వెరైటీ. నా వెరైటీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, ఓకేనా? ఇది రైస్లోకి తీసుకున్నానండి. చాలా బాగుంది. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ సరిత. సబ్స్క్రైబ్ ద ఛానల్.